దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 28వ అధ్యాయము అంతా కూడా మరి బలి కార్యక్రమాల గురించే ఉంది కదండి. ఇందులో మరి ఏమీ చెప్పలేదు, కానీ ఒక్కసారి మనం దానిని సరిగా అర్థం చేసుకున్నట్లయితే మరి మొదటి 2 వచనాలలో మనం చూసుకున్నట్లయితే యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులకు ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. ఇక్కడ దేవునికి ఇంపైన సువాసన గల హోమ రూపాలని దేవునికి అర్పించవలసిన ఆహారం ఏమంటున్నాడు? నాకు అర్పించు ఆహారము, నాకు సువాసన కలగడానికి నాకు అర్పించే ఆహారాన్ని నియామక కాలములో నా దగ్గరికి తేవడానికి మీరు జాగ్రత్త పడండి. అంటే దేవుడు కొన్ని సమయాలను ఇచ్చాడు, కాలాలను పెట్టాడు. నియామక కాలము అంటే దేవుడు ఏర్పరిచిన రోజులు. ఏం చెప్పండి? దేవుడు ఏర్పరిచిన సమయము. దేవుడు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయంలో మీరు నాకు అర్పించవలసిన ఆ యొక్క హోమ రూపములకి ఆహారాన్ని, నాకు ఇవ్వవలసిన బలులను మీరు నాకు అర్పించాలి కదండి. హోమ రూపములకు ఆ యొక్క బలులను నాకు ఇంపైన సువాసనగా అర్పించడానికి కొరకని మరి ఆయా సమయాలలో మీరు తప్పకుండా అవి తేయడానికి జాగ్రత్త పడండి. ఆ బలిని అర్పించడానికి మీరు జాగ్రత్త పడండి. జాగ్రత్త ఎందుకు చెప్తాం? అవి ఒకవేళ చేయకపోతే దాని వలన మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి అవి మీరు ఖచ్చితంగా చేయాలి. చేయడానికి మీరు గుర్తుంచుకోవాలి. మర్చిపోయామండి, అయ్యో కరెక్టే, ఈరోజు చేయాల్సింది ఆ పని చేయలేదు, ఈ పూట చేయాల్సింది ఈ పని చేయలేదు అని మేము మర్చిపోయామని చెప్పకుండా జాగ్రత్త కలిగి దేవుడు చెప్పినవన్నీ కూడా మీరు చేయాలి. జాగ్రత్త కలిగి దేవుడు చెప్పినవన్నీ కూడా చెయ్యాలి. ఏంటంటే దేవునికి అర్పించమన్నవి ఏంటంటే హోమం అర్పించమంటున్నాడు. ఏంటంటే ఇక్కడ 2 రకాల హోమాలు ఉంటాయి. మొదటిది దేవునికి ఇంపైన సువాసన గల హోమము, రెండవది మామూలుగా అర్పించే సాధారణ హోమాలు. అసలు ఎందుకు ఈ బలులన్నీ కూడా అర్పించాలి? ఇది అధ్యాయం నిండా చూస్తే ప్రతినిత్యము దహన బలి, నైవేద్యము, పానార్పణము, ఆ 3 సంగతులే ఎక్కువగా ఇక్కడ చెప్పబడ్డాయి కదండి. ప్రతినిత్యము ఆయా సందర్భాలలో ఎందుకు ఈ బలులన్నీ అర్పించాలి? బలి అనే కార్యక్రమం ఏంటంటే రాబోచున్న యేసు ప్రభువుకి సూచనగా ఉంది ఆనాటి కాలంలో. ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చి మనకి 2025 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఆనాడు యేసు ప్రభుల వారు రాలేదు కాబట్టి ఆ యేసు ప్రభుల వారికి సూచనగా ఛాయారూపముగా ఉంది కాబట్టి ఆ దినమున మరి వాళ్ళు అక్కడ బలు కార్యక్రమాలను అర్పించారు. ఇక్కడ మనం చూసుకున్న ప్రతి బలి, దహన బలే కానీ, పాప పరిహారార్థ బలే కానీ, అపరాధ పరిహారార్థ బలే కానీ, నైవేద్యమే కానీ, సమాధాన బలులే కానీ, ఏదన్నా చూడండి ప్రతి దాంట్లో యేసు ప్రభువు కనపడతాడు మనకి. మనం 5 రకాల బలులను గురించి నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాం? ప్రతి దాంట్లో యేసు ప్రభువు ఎందుకు బలిగా అర్పించబడ్డాడు అనే మాటను నేను మీకు చెప్పాను. గుర్తుందా? మర్చిపోయారా కదా? ప్రతి బలిలో మనకు ఎవరు కనపడతారు? యేసు ప్రభువే కనపడుతున్నారు. కాబట్టి యేసు ప్రభువుకి మరి అవి గుర్తుగా ఉన్నాయి. కాబట్టి ఈ 5 రకాల బలులలో కూడా పరిమళ హోమము, సాధారణ హోమము, ఇంపైన సువాసన గల హోమము, సాధారణ హోమము, దేవునిని సంతోషపెట్టే విధముగా మరి మనము చేసే వారముగా మరి మనం ఉండాలి. అందుకనే దేవుడు నాకు అర్పించవలసిన నా ఆహారము, నాకు ఇవ్వవలసిన ఆ హోమము, నాకు ఇవ్వవలసిన బలి అది నాది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే అక్కడ అది నాది, నాకు ఇవ్వవలసింది నా సమయంలో, నేను మీకు ఏర్పరిచిన సమయంలో మీరు ఖచ్చితంగా నా దగ్గరికి అది తీసుకొని మీరు రావాలి. కాబట్టి మరి యేసు ప్రభు కూడా కల్వరి సిలువలో బలియాగమైనప్పుడు తన వేదనను చూసి తండ్రి ఏం చేశాడంట? తృప్తి పడినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 53 చివరిలో ఏమనుంటుంది? తన వేదనగాంచి తృప్తుడాయను తండ్రి. తండ్రి ఏం చేశాడు? సంపూర్ణముగా ఒక దహన బలిగా యేసు ప్రభుల వారు కల్వరి సిలువలో బలి అయినప్పుడు ఆ యొక్క బలి కార్యక్రమము, సిలువ యాగము అనేది అయిపోయినప్పుడు తండ్రి చూసి జరగాల్సిన బలి కరెక్ట్గా సంపూర్ణముగా జరిగింది అని తృప్తి పడినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభుల వారు ఈ అన్ని బలులకి గుర్తుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభుల వారు బలి అయినప్పుడు ఆ నియామక కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి కుమారుని లోకంలోనికి పంపాడు. తన కాలం అయిపోయినప్పుడు మరి ఆ బలి కార్యక్రమాన్ని అక్కడ నియమించాడు. అంటే అది కూడా ఒక నియామక కాలం. ఆ నియామక కాలంలో యేసు ప్రభుల వారు మనందరి కొరకు వచ్చి బలియాగమయ్యారు. అది
తండ్రికి ఇంపైన సువాసన గల హోమముగా అర్పించబడింది. ఇప్పుడు మరి మనం చేయాల్సినవి ఉన్నాయి. ఏం చేయాల్సినవి అండి? ఇప్పుడు మరి మనము చేయాల్సిన, ఎందుకంటే ఈ బలి అనేది మనిషిని దేవునికి దగ్గరగా చేరుస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? మనిషి యొక్క పాపములను పరిహరించి మనల్ని దేవునికి దగ్గరగా చేరుస్తుంది. అందుకని దేవుడు ఏమనుకుంటున్నాడు? మాటి మాటికి మనము తనకి దగ్గరగా రావాలి. ఎందుకు ఇన్ని బలులు ఇచ్చాడు దేవుడు? ఏ బలి చేసినా మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ బలి ద్వారా దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అంటే తండ్రి ఏమనుకుంటున్నాడు? నా పిల్లలు ఎప్పటికప్పుడు నా దగ్గరికి రావాలి. ఈ బలి కార్యక్రమం ద్వారా నా పిల్లలు ప్రతిరోజు నా దగ్గరికి రావాలి, ప్రతినిత్యం నా దగ్గరికి రావాలి, నా దగ్గరే ఉండాలి అన్నట్లుగా దేవుడు తన చెంతకు చేర్చుకోవడం కొరకు ఈ యొక్క బలులన్నిటిని కూడా అక్కడ మరి విధానాలను అక్కడ ఉంచినట్టుగా మరి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ దినమున మనం అర్పించాల్సిన బలి కదండి. ఆ దినమున మరి వాళ్ళు గొర్రెలు, మేకలు, కోడెలు, పొట్టేళ్ళు, నానా విధాలైన జంతువులను అక్కడ బలులుగా అర్పించారు. అయితే ఈరోజు మరి మనం అర్పించాల్సిన బలి ఏంటంటే స్తుతి యాగము, స్తుతి ఆరాధన. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనము స్తుతి ఆరాధన, కృతజ్ఞత బలి, కృతజ్ఞత అర్పణలు ప్రతినిత్యము కూడా దేవునికి చెల్లించాలని దేవుడు మరి ఆ దినమున కొన్ని నియామక కాలాలను పెట్టాడు. ఈ అధ్యాయాన్ని మరి మనం సులువుగా అర్థం చేసుకోవాలి. ఈ ఆరాధనలో మరి మనం చూడవలసింది ఏంటంటే దేవుని యొక్క గుణ లక్షణాలను, ఆయన మన కొరకు చేసిన శిలువ త్యాగాన్ని గుర్తించుకొని మనము దేవునిని స్తుతించడం అన్నమాట. అయితే ఈ అధ్యాయాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవాలంటే మొదటి 8 వచనాలు ఒక భాగం. ఈ మొదటి 8 వచనాలలో ఆ 3వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పించాలి. ఇక్కడ ఏం అర్పించాలి, ఎప్పుడు అర్పించాలి, ఈ 2 సంగతులు నేర్చుకుందాం ఈరోజు. ఏం చెప్పండి? ఏం అర్పించాలి, ఎప్పుడు అర్పించాలి? ఎప్పుడు అర్పించాలి? ఇది ప్రతిరోజు చేయాల్సిన బలి. ఏం చెప్పండి ఇది? అంటే ఇప్పుడు బలి స్థలంలో మనం ఏం పెట్టుకుంటాం? మనం చేయాల్సింది ఏంటి? ఆరాధన, ప్రార్థన కాదు, ఆరాధన కదండి. ఆ యొక్క బలి ద్వారా దహన బలి ఎలా చేస్తారు? దహన బలి కార్యక్రమంలో ఆ యొక్క దహన బలి పశువు పూర్తిగా కాల్చబడుతుంది. అవునా? ఏ బలి ఎట్లా ఇచ్చారనేది కూడా మనం చక్కగా ధ్యానం చేసుకున్నాం. పాప పరిహారార్థ బలిని ఎలా అర్పించారు, అపరాధ పరిహారార్థ బలిని ఎలా అర్పించారు, సమాధాన బలిని ఎలా అర్పించారు, మళ్ళీ దహన బలిని ఎలా అర్పించారు. దహన బలిలో ఏం జరుగుద్ది? ఆ దహన బలి పశువు యొక్క మాంసముని, కొవ్వుని కానీ మాంసముని కానీ మరి ముక్కలు ముక్కలుగా కోసి ఆ యొక్క బలిపీఠము మీద పెట్టినప్పుడు అది పూర్తిగా దహించబడాలి. ఏం చెప్పండి? అది పూర్తిగా దహించబడాలి. అంటే దహన బలి పశువులు దహన బలి కార్యక్రమంలో మరి స్తుతి ఆరాధన అనేది ఎలా జరగాలి? పూర్తిగా అంటే మన ప్రాణాత్మ దేహాలతో కదండి, పెదవులతో కాదు, కేవలము నోటితో కాదు, మన నాలుకలతో కాదు, మన ప్రాణాత్మ దేహాలను ఎక్కడ పెట్టేయాలి? దేవుని సన్నిధిలో, దేవుని బలిపీఠం మీద పెట్టేయాలి. దానినే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవునిని ఆరాధించడానికి గుర్తు. ఏంటి చెప్పండి? దహన బలి దేనికి గుర్తు? పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా చప్పట్లు కొట్టమని చెప్తాం? అసలు చప్పట్లు కొడితే పక్కన వాళ్ళకి కూడా శబ్దం వినపడదు మనకి. ఎలాగా ఏమ్మా? చప్పట్లు కొడితే పక్కన వాళ్ళకి శబ్దం వినపడదు. మైక్ లేకుండా వాడమంటే అసలు కనీసం ఈ గోడ దాటి బయటికి కూడా వెళ్ళదు. అంటే మన స్వరమెత్తి మనకున్న శక్తి కొలది, బలము కొలది అంతా మనల్ని, మన యొక్క శక్తిని, బలమును, మన హృదయముని సంపూర్ణంగా సమర్పించుకొని పూర్తిగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనమే బలిగా అర్పించుకోవాలి. మనల్ని మనమే బలిగా అర్పించుకోవాలి. అది నిత్యమైన దహన బలి. ఏంటి చెప్పండి? నిత్యమైన దహన బలి ఎప్పుడు అర్పించాలి? ప్రతిరోజు అర్పించాలి. ప్రతిరోజు అర్పించాలి అంటే ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి. నిత్యమైన దహన బలిగా 2 గొర్రె పిల్లలు తేవాలి. ఒకటి ఉదయము, ఒకటి సాయంకాలం కదండి. అందుకనే ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము మీరు దేవుణ్ణి ఆరాధించండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పేది ఎందుకు? ప్రార్థన చేయడం అంటే చాలామంది ఏంటంటే అసలు పాటలు పాడరు, వాక్యం చదవరు, ఒట్టిగా ప్రార్థన చేసుకొని పడుకుంటారు.
కానీ చక్కగా ఒక పాట పాడుకొని ఒక వాక్యాన్ని చదువుకొని చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే అది సంపూర్ణమైన అర్పణగా దేవుని సన్నిధిలో అర్పించాలి. అందుకనే ఆ అర్పణను కూడా ఎలా అర్పించాలో ఎంత వివరంగా రాశారు చూడండి. ఆ అర్పణను ఎలా అర్పించాలంట, ఆ యొక్క గొర్రె పిల్లతో పాటు దంచి తీసిన 3 పళ్ళల్లోనిది పావు నూనె, అంటే ఇక్కడ నూనె, అంతేకాకుండా పిండి నైవేద్యంగా అర్పించాలి. దానితో పాటు అంటే ఏం చెప్పండి, ఒట్టి గొర్రె పిల్లతో పాటు దహన బలి అంటే దహన బలే ఉంటుంది. ఇప్పుడు దహన బలితో పాటు ఏం చేయాలి, నైవేద్యము కూడా అర్పించాలి కదా, నైవేద్యము కూడా అర్పించాలి. అందుకనే కీర్తనాకారుడు ఏమంటున్నాడు, నైవేద్యములు దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. అంటే ఇప్పుడు మనం అర్పించే ఈ నైవేద్యము దహన బలి దేనికి సూచన, మన హృదయాలను విరగగొట్టుకోవాలి, నల్లగొట్టుకోవాలి కదండి. దేన్ని బట్టి ఈ లోకంలో మనము అతిశయపడవద్దు, సంతోషించేవారు, దేవుణ్ణి బట్టి మాత్రమే సంతోషించి దేవునిని మాత్రమే మనం గణపరిచే వారముగా ఉండాలి. మనము అనేది మనలో ఏమైపోవాలి, దాన్ని విరగొట్టేయాలి. మనలో ఉన్న మన ఇష్టమే కానీ మన శరీర కార్యాలనే కానీ ఏవైతే దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఉన్నాయో వాటన్నిటిని కూడా విరగొట్టి పగలగొట్టాలి. ఏం చేయాలి, వాటన్నిటిని కూడా విరగొట్టి పలగొట్టుకొని, అందుకనే విరిగి నలిగిన హృదయం. ఇప్పుడు ఎంతమంది విరిగి నలిగిన హృదయం అంటే దేవుని సన్నిధిలో ఏడవడం ఒకటే అనుకుంటారు. దేవుని సన్నిధిలో ఏడవడం విరిగి నలిగిన హృదయం కాదు. వాటిని ముక్కలు ముక్కలుగా చేసి దహన బలి పశువుని బలిపీఠం మీద పెట్టడంటే ఏంటి చెప్పండి, మనలో ఉన్న ప్రతి దేవునికి విరోధమైన ప్రతి శరీర కార్యాలని చంపివేసి వాటిని దేవుని సన్నిధిలో కాల్చివేయాలి. ఏం చేయాలి చెప్పండి, ప్రతి శరీర కార్యాన్ని దేవుని సన్నిధిలో ముక్కలు చేసి విరగొట్టి నలగొట్టి బలిపీఠం మీద పెట్టి దాన్ని సంపూర్ణంగా కాల్చివేయాలి. అందుకనే నైవేద్యము దహన బలి దేవునికి ఇష్టమైంది కాదు. ఆ దినములలో మరి ఈరోజు మనం ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నాం. ఎలా ఆరాధన చేస్తున్నాం, ఆ రోజు వాళ్ళు బలుల ద్వారా ఆరాధించారు. ఈరోజు క్రొత్త నిబంధన కాలంలో మరి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మరి మనము ఆరాధించాలి. ఆత్మతో ఆరాధిస్తాం, అయ్యో కన్నీళ్లు గారుస్తూ దేవుని వైపు చూస్తూ. సత్యంగా ఎంతమంది ఆరాధిస్తున్నాం, సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి చెప్పండి, మనలో దేవునికి ఇష్టము లేని ప్రతిదానిని విరగగొట్టి పగలగొట్టి ముక్కలు ముక్కలు చేసి ఆ బలిపీఠం మీద కాల్చేయడమే. అవి కాల్చి వేయబడిన తర్వాత మళ్ళీ కనబడతాయా, మళ్ళీ కనబడవు. అంటే ఈరోజు మనం రోజు ప్రార్థన చేస్తున్నాం, రోజు ఆరాధన చేస్తున్నాం, రోజు దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ కనబడకూడని ఎన్ని ఉంటున్నాయి మనలో, ఎన్ని శరీర కార్యాలు మనలో ఉంటున్నాయి. నేను అందుకే మాటికి చెప్తా, అహంకారం ఉంటుంది, మాట అంటే పడము, ఓర్చుకోలేము, కోపం ఎక్కువ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఎంతసేపు ఎదుటి వారితో ఐక్యత కలిగి ఉండలేము, ఏక మనసు కలిగి ఉండలేము. వీటన్నిటినీ మనం కాల్చివేయకుండా విరగొట్టకుండా నలగొట్టకుండా దేవునికి ఇష్టమైన బలిని ఎప్పటికీ కూడా మరి మనము అర్పించలేము. అంటే ఆయనకి ఇష్టమైన ఆరాధనని ఎప్పటికీ కూడా మరి మనము చేయలేము. అందుకే ప్రతిరోజు చేయమంటున్నాడు, ప్రతిరోజు చచ్చిపోమంటున్నాడు. అంటే ప్రతిరోజు గొర్రెపిల్లని చంపాలన్నా వద్దా, ప్రతిరోజే కాదు, ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం. అంటే ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము మనలను మనం ఏం చేసుకోవాలి, మనలో దేవునికి ఇష్టం లేనివన్నిటిని కూడా విరగగొట్టి నలగగొట్టి వాటిని ముక్కలు చేసి దేవుని సన్నిధిలో మరి ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో మనల్ని మనము కాల్చి వేసుకోవాలి. మనము కనబడకూడదు. ఇంకా మనము కనబడకుండా మనలో ఎవరు కనపడాలి, క్రీస్తే లోకానికి కనబడే విధముగా ఉండాలి. ఇప్పుడు దహన బలి పశువు అక్కడ అర్పించినప్పుడు దహన బలి పశువు అంతా కాల్చివేయబడుతుంది. అది పొగ రూపములో హోమము రూపములో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి ఎలా ఉంటుందంటే అది ఇంపైన సువాసన గల హోమము. అంటే ఇప్పుడు మనం ఎంతమంది దేవునికి ఇంపైన సువాసన గల హోమాన్ని అర్పిస్తున్నాం, పూర్తిగా కాల్చబడితేనే కదా దేవునికి ఇంపైన సువాసన గల హోమం వెళ్ళేది, దేవునికి ఇష్టమైన ఆరాధనగా వెళ్ళేది. అంటే మనలో ఉన్న చెడు స్వభావాలని వాక్యం ద్వారా మనం మార్చుకోవలసిన స్వభావాలని మార్చుకోకుండా ఇంపైన ఆరాధనని మనం ఎట్లా చేయగలుగుతాం దేవుని సన్నిధిలో? ఒకరితో సమాధానం ఉండదు, ఇంకొకరితో ఏకీభవించము, ఒకరి మీద దుఃఖం బాధ పెట్టుకుంటాం, అలా అన్నారు ఇలా అన్నారని ఒకరితో మాట్లాడకుండా ఉంటాం, సమాధానం ఉండదు. మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ఇంపైన హోమాన్ని దేవునికి ఎట్లా అర్పిస్తాం? దేవుడు ఏమంటున్నాడు, నాకు అర్పించాల్సిన అర్పణలు నా ఆహారాన్ని మీరు నాకు అర్పించాలి,
మీరు నాకు ఇవ్వవలసిన దాన్ని మీరు నాకు ఇవ్వవలసిన సమయంలో మీరు నాకు ఇవ్వాలి అని మరి అక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు అందుకనే నేను ఆ పాట ఎందుకు పాడిచ్చానంటే అందులో ఆ మాట బాగుంది. దినదినము చనిపోవచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసయ్య మరి మనందరి కొరకు తన్ను తాను సంపూర్ణముగా ఆఖరి రక్తపు బిందువును మన కొరకు గార్చాడు. తన దేహములో ఆ దేహమంతా కూడా ఏమైపోయిందండి? మాంసపు ముద్దగా చేయబడ్డది. దహన బలిగా మాంసపు ముద్దగా చేయబడింది. మరి ఆయన శరీరం అంతా కూడా, అంటే శరీరం అంతా ఏమైపోయింది చెప్పండి? నలగగొట్టబడింది. అంటే సంపూర్ణమైన ఒక దహన బలి, దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన గల బలిని అక్కడ యేసు ప్రభుల వారు అర్పించారు. ఇప్పుడు ప్రతిరోజు ఆ యేసు ప్రభువులాగా మనము కూడా ఆ గొర్రె పిల్లల వలె మనం కూడా ఏం చేయాలి? దినదినము చనిపోతూ యేసు క్రీస్తులో బ్రతికే ఆరాధనను మరి మనము దేవునికి చేసే వారముగా ఉండాలి. 6వ వచనం చూడండి. అక్కడ ఆ నైవేద్యము నూనె, గోధుమ పిండి. నూనె అంటే పరిశుద్ధాత్మ. మనము మొట్టమొదటగా మనలో ఉన్న ప్రతి విధమైన దేవునికి ఆయాసకరమైన దానిని కాల్చివేయాలి. దేవుని ఆత్మ చేత నింపబడి వాక్యానుసారమైన నైవేద్యాన్ని దేవునికి మనం అర్పించే వారముగా ఉండాలి. 6వ వచనం చూసినట్లయితే అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండపైన నియమింపబడిన నిత్యమైన దహన బలి. మొదటి గొర్రె పిల్లను, రెండవ గొర్రె పిల్లను ఉదయ సాయంకాలాలు ఎలా అర్పించాలో కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. 7వ వచనంలో ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పించవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లే సాయంకాలం కూడా రెండవ గొర్రె పిల్లను అర్పించాలి. ఇక్కడ చూడండి, మీకు ఒక అనుమానం రావచ్చు. మొదటి గొర్రె పిల్లతో పానార్పణము అంటే ద్రాక్ష రసముతోటి ఆ యొక్క గొర్రె పిల్లను అర్పించాలి. ఇక్కడ పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలను అనే మాట రాయబడింది. మద్యం అనగానే మనకి ఎక్కడికి పోతుంది? మైండ్ మందు మీదకే వెళ్తుంది కదండి. మద్యము అంటే మందు మీదకే వెళ్తుంది. అంటే ఆ యొక్క మందుని ఎట్లా పోయమన్నాడు దేవుడు అని మనం ఆలోచించాం. మొదటిది అక్కడ పానార్పణముగా వాళ్ళు పోసేది ఏంటి చెప్పండి? ద్రాక్ష రసం కదండి. ద్రాక్ష రసము. ఈ ద్రాక్ష రసానికి మద్యానికి ఇక్కడ తేడా ఏంటంటే, మద్యము అనేది వీళ్ళు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఆ పదాన్ని వాడారు, కానీ నిజానికి అక్కడ మద్యము కాదు. ఇంగ్లీష్లో పానార్పణము అన్న దగ్గర వైన్ అని ఉంది, ఈ మద్యము అన్న దగ్గర స్ట్రాంగ్ వైన్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది చెప్పండి? స్ట్రాంగ్ వైన్ అంటే చిక్కటి ద్రాక్ష రసము. ఇప్పుడు మనం బల్లారాధన చేసేటప్పుడు ద్రాక్ష రసం సీసా ఉంటుంది, దానిని అయ్యగారు మనకి పోసేటప్పుడు ఎలా పోస్తారు చెప్పండి? కొంచెం నీళ్లు పోసి దాన్ని పలసగా చేసి అందరికీ ఇస్తారు, కానీ సీసాలో ఉండేది చిక్కటి ద్రాక్ష రసం. అదే అనమాట మద్యం అంటే ఏంటంటే అది చిక్కడిది, ఇది పలసడిది, అలా అర్థం చేసుకోవాలి మనం. అయితే ఆ యొక్క చిక్కటి ద్రాక్ష రసం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అందులో కొన్ని ధాన్యాలు కానీ ఇంకా వేరే కొన్ని ఏవో పండ్లను కూడా కలిపి దాన్ని నిల్వ ఉంచుతారు. అంటే నిల్వ ఉంచబడిన ద్రాక్ష రసం అన్నమాట. అందుకే దాన్ని వైన్ అని అంటారు కదండి. అందుకనే మనం అర్థం చేసుకునేటప్పుడు దాన్ని మద్యముగా, ఏదో త్రాగుబోతులు త్రాగే మద్యంగా దాన్ని ఆలోచించుకోకూడదు. అది చిక్కటి ఎక్కువ రోజులు ఉండడానికి నిల్వ ఉంచిన చిక్కటి ద్రాక్ష రసము. మళ్ళీ మామూలుగా పానార్పణముగా పోసేది ఏంటంటే ఉదయ సాయంకాలాలు పలసగా చేసి, ఇప్పుడు త్రాగేటప్పుడు మనం ఎలా పలసగా చేసుకొని త్రాగుతామో అలాగనమాట. అందుకనే ఆ మాట గురించి మీకు చెప్పాను. అంటే ప్రతి ఉదయ సాయంకాలాలు మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి? డోర్ దగ్గరికి వేసేయమ్మ. ప్రతి ఉదయ సాయంకాలాలు ప్రతిరోజు అర్పించవలసిన నిత్యమైన దహన బలి. అంటే ఈరోజు మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి ఉదయ సాయంత్రాలలో మరి మనం దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:3 చదవండి ఒక మాట. మొదటి నియామక కాలం ఏంటి చెప్పండి? ప్రతిరోజు ప్రతి ఉదయ సాయంకాలాలు దేవుణ్ణి మరి మనం ఆరాధించాలి. 1 కొరింథీ 15:31. ఏమంటున్నారు చెప్పండి ఇక్కడ పౌలు గారు? సహోదరులారా, ప్రభువైన క్రీస్తు యేసునందు
మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయముతోడు ఏంటంటే నేను దినదినము చనిపోచున్నాను అని అక్కడ చెబుతున్నాడు. అంటే ప్రతిరోజు బలి అర్పించాలంటే ఏం చెప్పండి? ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? నేను దినదినము చనిపోతున్నా అంటే క్రీస్తుని వెంబడించే విషయంలో మనకు ఎన్నో సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయినా కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలో చెప్పండి? ప్రతి విషయంలో ఆ శ్రమలను బట్టో శోధనను బట్టో మనం దేవునికి దూరం అయ్యే వారముగా కాకుండా మనలను మనము చంపివేసేసుకొని క్రీస్తు కొరకే ఈరోజు బ్రతకాలి. ఈరోజు ఒక సమస్య వచ్చింది, దాన్ని పక్కన పెట్టేయాలా. ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? మనం దాని కొరకు బ్రతకట్లే, ఆ సమస్యల కొరకు మనం బ్రతకట్లే. ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం. అందుకనే దినదినము చనిపోవడం అంటే ఏంటి చెప్పండి? ప్రతిరోజు యేసు ప్రభువులాగా మనల్ని మనము అంటే యేసు ప్రభువులాగా మనము జీవించడం అన్నమాట. మనల్ని మనము పూర్తిగా ఆ శరీర కార్యాలని చంపివేసేసుకొని యేసు ప్రభువులాగా మనం మార్చబడ్డానికి దినదినము చనిపోయినప్పుడే కొన్ని దినాలకి మనం ఎలా మారుతాం చెప్పండి? యేసు ప్రభు రూపంలోకి మరి మనము మార్చబడతాం. నేను దాని గురించి మరి ఇంకా చాలా వివరంగా కూడా నేను తర్వాత చెప్తాను. అందుకనే మరి మనల్ని మనము సంపూర్ణముగా దేవునికి ఏం చేయాలి? ప్రతిరోజు మనల్ని మనము దేవునికి స్తుతి ఆరాధన ద్వారా మనల్ని మనము సమర్పించుకోవాలి. అదే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తాడు? చదవండి. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, గట్టి చదువమ్మా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. ఇప్పుడు రూపాంతర అనుభవం అనేది మనకి ఒక్క రోజుతో రాదండి. ఒక్కరోజు దేవుని సన్నిధిలో వచ్చి దేవుని వెలుగు చూసా, దర్శనం చూసా, మనం మారిపోయాను అంటే కుదరని పని. అది ప్రతి దినము జరగాల. ఎలా జరగాలి? ప్రతి దినము దేవుని సన్నిధిలో మనల్ని మనము చనిపోవడం ద్వారా, శరీర రీతిగా మనము చనిపోయి క్రీస్తులాగా మనం మార్చబడడం ద్వారా రూపాంతర అనుభవంలోనికి మనం రావాలి అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. అంటే బ్రతికుండగానే మనం చచ్చిపోవాలి. ఇప్పుడు ఆ రోజేమో దహన బలిలో గొర్రె పిల్లను చంపి దహన బలిపీఠం మీద పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం బ్రతుకుతూ మన కోరికలని, మన ఆశలని, దేవునికి ఇష్టం లేని శరీర సంబంధమైన కార్యాలని, ప్రతి పాప సంబంధమైన వాటిని చంపుతూ సజీవముగానే యాగమైపోవాలి. దేవుని కొరకు మనం ఏమైపోవాలి చెప్పండి? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అది మొదటి బలి కార్యక్రమము. ప్రతిరోజు, ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము ఇది చేయవలసిన పని. అంటే ప్రతిరోజు మనల్ని మనం సజీవ యాగముగా ప్రతి ఉదయ సాయంకాలాలు దేవునికి సమర్పించుకోవాలి. ప్రతిరోజు మనము చనిపోయి క్రీస్తు వలె మార్చబడుటకు మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. రెండవది మనం చూసుకున్నట్లయితే 9వ వచనం, విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమడి పిండిలో 2 10వ వంతులను అర్పించాలి. నిత్యమైన దహన బలి దాని పానార్పణము గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. మొదటిదేమో ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు చేయాల్సిన దహన బలి. ఇది రెండవది ఏంటి? ప్రతి విశ్రాంతి దినమున. వాళ్ళకి ఏ రోజు విశ్రాంతి దినము? శనివారం. మనకెప్పుడు? ఇప్పుడు పరిశుద్ధ దినాన్ని ఆదివారం. అంటే ప్రతి ఆదివారము దేవుడు ఒక నియమించిన రోజు, నియమించిన కాలం, నా నియామక కాలాలు అని చెప్పాడు కదా. అంటే దేవుడు నియమించిన ఈ కాలంలో మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ కూడా 2 గొర్రె పిల్లలను నైవేద్యంగా అర్పించాలి, పానార్పణముగా అర్పించాలి. 2 10వ వంతులను ఆ పిండిలో ఎంత భాగాన్ని కూడా అర్పించాలి. దహన బలి పానార్పణమును కాకుండా ప్రతి విశ్రాంతి దినమున కూడా ఈ యొక్క దహన బలి కార్యక్రమాన్ని కూడా అక్కడ చేయాలి. అంటే చూడండి, ప్రతి విశ్రాంతి దినమున దేవుడు అంటే రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాగా, ఈరోజు ఆ ప్రార్థనకు వెళ్ళకపోతే అని చాలామంది అనుకుంటారు. రోజు ఇంట్లో చేసుకునేది వేరు, ఆదివారం విశ్రాంతి దినం దేవుడు ఏర్పరిచిన ఆ దినము, ఆ కాలంలో కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనల్ని మనం ఏం చేసుకోవాలి? మళ్ళీ దహన బలిగా అర్పించుకోవాలి. మనల్ని మనము
దహన బలిగా పానార్పణముగా మనల్ని మరి మనము అర్పించుకోవాలి. పానార్పణము అంటే ఎలా అర్పించుకుంటాం చెప్పండి? ఇప్పుడు పానార్పణము అంటే ఏంటంటే ఒక అంటే గ్లాస్లో ఉన్న నీళ్ళని కానీ ఇలా పోసినప్పుడు పూర్తిగా ఉంటాయి, అందులో ఏమీ కూడా ఉండవు. అంటే మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ మనకి నచ్చినవి ఉంచుకుంటున్నాం, ఏవో మనకి అనుకూలమైన వాటిని మనలో ఉంచుకొని కొన్నిటిని మాత్రమే మనం తీసివేసేస్తున్నాం. మన హృదయంలో కొన్ని స్వభావాలను మనం ఏం చేసుకుంటున్నాం చెప్పండి? అవునా? అంటే దహన బలి అయినా పానార్పణమైనా ఒకటే. ఇప్పుడు దహన బలి అన్నా పూర్తిగా కాల్చబడాలి, పానార్పణం అన్నా పూర్తిగా పోయబడాలి. అసలు మనం కనుమరుగైపోవాలి. యేసు ప్రభు కొరకు ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు? ఈ పని కూడా మానేశారు, ఈ పని మానేశారు. అసలు ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు అంటే పూర్తిగా యేసు ప్రభు కొరకే వీళ్ళ జీవితాలను త్యాగం చేసేశారు. ప్రాణాలను సైతం మనం లెక్క చేయకుండా అర్పించడం అన్నమాట. ఆ మాటని పౌలు గారు చెప్తాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:17 ఉంటుంది. ఫిలిప్పీ 2:17. 2:17. అమ్మ 2:17, ఫిలిప్పీ 2:17. మరియు మీ విశ్వాస యాగములోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఏమని చెప్తున్నాడండి పౌలు? మీ విశ్వాస యాగములో అంటే ఇప్పుడు మరి దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంట? విశ్వాసము అనే బలి అర్పణ. ఇప్పుడు అబ్రహాం ఒక బలి ఇచ్చాడు, విశ్వాసం అనే బలేనా కాదా? అది ఎవరినిచ్చాడు? తన ఏకైక కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. అంటే తనకి ఇష్టం ఉన్నవన్నీ కూడా, మనకి ఇష్టమైనవన్నీ ఎవరికి అర్పించేయాలి? అబ్బో ఇది నాకు ఇష్టం, నేను ఇది తప్పకుండా నేను చేయాలి అనడానికి లేదు. దేవుని కొరకు మన విశ్వాసాన్ని కూడా ఏం చేయాలి? విశ్వాస యాగము చేయడం అంటే మనకి ఇష్టమైనవన్నీ కూడా దేవుని కొరకు సమర్పించేయాలి. అంతేకాదు దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడిన అంటే నా ప్రాణాలు సైతం పోయినా, నా యొక్క పానము అంటే నా యొక్క ప్రాణము పూర్తిగా అర్పించబడినా ఏమంటున్నాడు? నేను సంతోషిస్తా. నా ప్రాణం పోయినా పర్వాలే, దేవుని కొరకు, దేవుని విశ్వాసము కొరకు, ఆయనలో మేము నిలిచి ఉండట కొరకు, ఆయన కొరకు జీవించుట కొరకు. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అంత సులువుగా చెప్పేశాడు పౌలు. ఈరోజు మనకి చావంటే ఎందుకు భయం చెప్పండి? ఎందుకు సంతోషంగా నా దేవుని కొరకు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను, ఎందుకు సంతోషంగా చనిపోలేకపోతున్నాం? ఈరోజు పానార్పణంగా మన జీవితాలను ఎందుకు అర్పించలేకపోతున్నాం అంటే ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఈ లోకాన్ని ప్రేమిస్తూ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నాం కాబట్టి అయ్యో వీటన్నిటిని నేను పోగొట్టుకొని పోవాలా అని మనకి ఎంతసేపు మనసు ఎక్కడికి లాగుతుంది చెప్పండి? లోతు భార్యలాగా లోకం వైపే లాగుతూ ఉంటుంది. నిజంగా దేవుని కొరకు బ్రతికేవాడు చావడానికి ఇష్టపడతాడు. పౌలులాగా నాకు చావైతే లాభం, ఎందుకు ఈ ఆయాసము, ఈ దుఃఖము, ఈ శ్రమ ఏమీ ఉండదు. దినదినం ప్రతిరోజు దేవునితో కలిసి ఆ యొక్క నిత్య జీవములో, ఆ మహిమలో నేను దేవునితో కలిసి చక్కగా ఆనందంగా ఉంటాను, ఆనంద దేశంలో నేను ఉంటాను అని మరి దేవుని కొరకు బ్రతికే వాళ్ళు అలాగ సంతోషపడతారండి. అందుకనే మనం ఎలా పానార్పణము కూడా ప్రతిరోజు చేయాలి. ఈరోజు నేను నా దేవుని కొరకు చనిపోయినా పర్వాలేదు, నా దేవుని కొరకు చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటున్నాం, కానీ ఒక పనిని కూడా విడిచిపెట్టుకోలేకపోతున్నాము. ఆదివారం పనులను విడిచిపెట్టుకోలేము, ఫంక్షన్లు విడిచిపెట్టుకోలేము, వేటిని అసలు ఇక్కడ ప్రాణం పోయినా పర్వాలేదని పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ప్రాణము పోయినా పర్వాలేదు, మనం పానార్పణముగా ప్రతి ఆదివారము మన జీవితాలను దేవుని కొరకు మరి మనము సమర్పించుకునే వారముగా ఉండాలి. ప్రతిరోజు ప్రతి ఉదయ సాయంకాలాలు దహన బలి కార్యక్రమం జరగాలి. అంతేకాకుండా ప్రతి విశ్రాంతి దినమున ఆ యొక్క దహన బలి పానార్పణముగా దేవుని సన్నిధిలో మనల్ని మనము సమర్పించుకోవాలి. మరి నిజంగా మనము కూడా ఆ యొక్క పౌలు వలె, అయ్యా నేను పానార్పణముగా పోయబడినా మీతో కలిసి నేను సంతోషిస్తాను అని అన్నట్లుగా మరి మనము కూడా క్రీస్తుతో కలిసి సంతోషించే గొప్ప కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక. ఆమేన్.